రైట్. ఇక లక్ష మంది తరలింపే లక్ష్యం. జన సమీకరణకు కమిటీల ఏర్పాట్లు, సభా నిర్వహణ బాధ్యతలు వట్టే జానయ్యకు అప్పగింత. వచ్చే నెల 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ. వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ భేటీ. రాష్ట్ర కమిటీ పలు కీలక నిర్ణయాలు. జన సమీకరణపై ఫోకస్ చేయాలని టీఆర్పీ కేడర్కు ఆదేశం. ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన వచ్చే నెల 5వ తారీఖున పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ భువనగిరిలో ఉండబోతా ఉంది. దీనికి 1,00,000 మంది తరలింపే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ భేటీ అయింది దానికి సంబంధించి. అయితే ఇక్కడ సభా నిర్వహణ బాధ్యతలు వట్టి జానయ్యకు అప్పగించారట. వట్టి జానన్న తీసుకునే అవకాశం ఉన్నది, దానికి అప్పగించారు. అయితే జూలై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభకు 1,00,000 మంది తరలింపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్పీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ 4 సమావేశమైంది. ఈ సందర్భంగా రజనీ కుమార్ భువనగిరి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన విషయమైన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల అభిప్రాయాల, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న సూచన మేరకు భువనగిరి సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్కు అప్పగించారు. సభ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు కమిటీలు ఏర్పాటు చేసి ఆయా కమిటీలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసే సభ విజయవంతానికి కృషి చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. బహిరంగ సభను కని విని ఎరగని రీతిలో నిర్వహించాలని, 1,00,000 మందికి పైగా ప్రజలను సమీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర కమిటీ సూచించింది. ఎలాంటి అంతరాయం లేకుండా సభ ఏర్పాటు జరిగేలా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని చూస్తూ ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్మల్లన్న పాదయాత్ర జూన్ 2న ఉండాల్సింది. అయితే ఈ సభ తర్వాత వచ్చే నెల 5 తర్వాత ఈ సభ తర్వాత ఉండే అవకాశం ఉన్నది. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తల సమన్వయంతోనే పనిచేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేయించాలని కమిటీ ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ప్రధాన కార్యదర్శి వేములవాడ మన్మోహన్ చారి, ఉపకోశాధికారి కుక్కుల కొండ మనోజ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు పసల ప్రసన్న, మన్నె రమేష్ యాదవ్, కొమ్ముల ప్రవీణ్ రాజ్, ఆకుల హనుమన్లు, యూత్ విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మనోజ్ ఆకుల, రాష్ట్ర సహాయక కార్యదర్శి బుర్ర మల్లేశం, సోషల్ మీడియా సౌత్ తెలంగాణ కన్వీనర్ మార్త శ్రీనివాస్, భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమ్మిరి చెట్టి నరసింహులు, స్టేట్ కోఆర్డినేటర్ లింగం యాదవ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, పిట్టల శంకర్, కార్వన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీఆర్ నాయకులు భిక్షపతి పాల్గొన్నారని ఒక వార్తని చూస్తున్నాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న గారి పాదయాత్ర ఈ సభ తర్వాత ఉండబోతా ఉంది. ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. 100% ఈ సభ విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినాక భారీ చేరికలైనవి. ఇప్పటికి దాదాపు కొన్ని 1,00,000 మంది జాయిన్ అయిపోయారు. వల్ల ఈ సభకు మాత్రం 1,00,000 మంది తరలింపే లక్ష్యంగా పెట్టినట్ట భారీ బహిరంగ సభ. వాస్తవానికి తీన్మార్మల్లన్న ఎప్పుడు కానీ ఏదైనా మార్నింగ్ చెప్తే అంతకుముందు ఒక 35,000 40,000 చూసేది ఇట్లా. అది ఒక భారీ బహిరంగ సభని. కానీ 35,000కే భారీ బహిరంగ సభ అయినప్పుడు 1,00,000 మంది అంటే ఎట్లుంటుంది, ఒక దద్దరు వెళ్ళిపోతుంది సభ. దాన్ని నిజంగా ఏ విధంగా తీసుకుపోతారో ఏం కథ అన్నది, మరి ఆ పాదయాత్రలో ఎక్కంచెల్లి మొదలు పెట్టబోతా ఉన్నాడు, ఏ అంశాలు తీసుకుంటారో అనేది కీలకంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం తీసుకురావాలనే దిశ కొద్దీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న గారు నిజంగా ఈ సభ కీలకంగా ఉంది. ఈ సభలో ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు జనం.